అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ రామ్. సో టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. సో తెలంగాణ డైట్ కాలేజెస్ లో ఉన్నటువంటి అంటే డైట్ స్కూల్స్ లో ఉన్నటువంటి వేకెన్సీస్, సీనియర్ లెక్చరర్స్, అదే విధంగా లెక్చర్స్, ఇతర లెక్చరర్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ వారీగా, సో వాటికి సంబంధించిన భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అంటే మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ లో మనకు ఎగ్జామ్ మంత్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో అదే విధంగా వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్, సో ఏ విధంగా ఉంటుంది, ఎవరు అప్లై చేయడానికి, దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు, అదే విధంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనకు డైట్ సంబంధించినటువంటి అంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన మొత్తం వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తం 86 వేకెన్సీస్ సంబంధించినటువంటి అంటే 86 ఖాళీలకు సంబంధించిన భర్తీకి ఈ నోటిఫికేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో మనకు మల్టీ జోన్ 1 కి సంబంధించినటువంటి 53 ఖాళీలు ఉన్నాయి. మల్టీ జోన్ 2 కి సంబంధించినటువంటి 33 ఖాళీలు ఉన్నాయి. సో వేరే వేరే అంటే మనకు సీనియర్ లెక్చరర్స్ సంబంధించి ఒకసారి చూసినట్లయితే మల్టీ జోన్ 1 లో 17, అదేవిధంగా మల్టీ జోన్ 2 లో 6 ఖాళీలు ఉన్నాయి. సో మల్టీ జోన్ 1 లో 17, మల్టీ జోన్ 2 లో వచ్చేసరికి 6 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా లెక్చరర్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ సంబంధించిన లెక్చర్స్ చూసినట్లయితే మల్టీ జోన్ 1 లో 7, మల్టీ జోన్ 2 లో 9 ఉన్నాయి. అదేవిధంగా లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ మల్టీ జోన్ 1 లో 2 ఉన్నాయి. ఉర్దూ మీడియం సంబంధించినటువంటి మల్టీ జోన్ 1 లో 2, మల్టీ జోన్ 2 లో 2 ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ చూసినట్లయితే అంటే లెక్చరర్స్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి మల్టీ జోన్ 1 లో 2, మల్టీ జోన్ 1 లో మల్టీ జోన్ 2 లో 1 ఉంది. అదేవిధంగా లెక్చరర్ ఇన్ తెలుగు, సో తెలుగు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మల్టీ జోన్ 1 లో 2, మల్టీ జోన్ 2 లో 6 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఉర్దూ సబ్జెక్ట్ సంబంధించిన మల్టీ జోన్ 1 లో 1 ఉంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మల్టీ జోన్ 1 లో 2 ఖాళీలు ఉన్నాయి. మల్టీ జోన్ 2 లో 1 ఖాళీ ఉంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సంబంధించిన ఉర్దూ మీడియం చూసినట్లయితే మల్టీ జోన్ 1 లో 2 ఖాళీలు ఉన్నాయి. లెక్చరర్స్ ఇన్ సైన్స్ సంబంధించిన ఉర్దూ మీడియం సంబంధించిన పోస్టులు చూసినట్లయితే మల్టీ జోన్ 1 లో 2 ఖాళీలు ఉన్నాయి. మల్టీ జోన్ 2 లో మాత్రం ఖాళీలు లేవు. అదేవిధంగా ఇక్కడ లెక్చరర్ ఇన్ సోషల్ స్టడీస్, సో మల్టీ జోన్ 1 లో 2, మల్టీ జోన్ 2 లో 1 ఖాళీ ఉంది. అదేవిధంగా లెక్చరర్స్ ఇన్ సోషల్ సంబంధించినటువంటి ఉర్దూ మీడియం ఒకసారి చూసినట్లయితే మల్టీ జోన్ 1 లో 2 ఖాళీలు ఉన్నాయి. వాటితో పాటుగా ఫిలాసఫీ సంబంధించిన మల్టీ జోన్ 2 లో 1 ఖాళీ ఉంది. అదేవిధంగా సైకాలజీ సంబంధించిన మల్టీ జోన్ 1 లో 2, మల్టీ జోన్ 2 లో 1, ప్లానింగ్ మరియు స్టాటిక్స్ సంబంధించిన ఒక్కొక్క పోస్టులు అంటే మల్టీ జోన్ 1 లో 1, మల్టీ జోన్ 2 లో 1. అదేవిధంగా లెక్చరర్ ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి చూసినట్లయితే మల్టీ జోన్ 1 లో 2, మల్టీ జోన్ 2 లో 1 ఖాళీ ఉంది. వీటితో పాటుగా ఎడ్యుకేషన్ ఇన్ టెక్నాలజీ, సో ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. వాటితో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన మల్టీ జోన్ 1 లో 2, మల్టీ జోన్ 2 లో 1 ఖాళీ ఉంది. ఓవరాల్ గా మల్టీ జోన్ 1 లో 53, మల్టీ జోన్ 2 లో 33 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 83 సంబంధించినటువంటి అంటే 83 ఖాళీలకు సంబంధించిన భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, సో డైట్ కాలేజ్ లో ఖాళీలు ఉన్నటువంటి ఈ లెక్చరర్స్, సో సీనియర్ లెక్చరర్ కావచ్చు, నార్మల్ లెక్చరర్స్ సంబంధించిన ఈ డైట్ స్కూల్స్ సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు ఎప్పుడు మొదలవడం జరుగుతుందని చూసినట్లయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనకు జూన్ 24న మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా జూలై 29 వరకు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి టీజీపీఎస్సీ లో మనకు అందుబాటులో ఉంటుంది. సో జూన్ 24 నుంచి జూలై 27 వరకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన ఎగ్జామ్ మంత్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో నవంబర్ 2026, సో నవంబర్ నెలలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి అఫీషియల్ నోటిఫికేషన్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ డేట్ అనేది మనకి ఇంకా మెన్షన్ చేయలేదు. సో మేబీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్ లో అంటే మరో ప్రెస్ నోట్ ద్వారా అఫీషియల్ డేట్స్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఎగ్జామ్ కి ఒక 1 వీక్ ముందు అంటే నవంబర్ లో ఏ రోజు జరుగుతుంది ఎగ్జామ్, దానికి ఒక 7 రోజుల ముందు మనకు అఫీషియల్ హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ చేస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా మీరు ఓటీఆర్, సో 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 1 టైం రిజిస్ట్రేషన్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పి కూడా ఇక్కడ మనకు టీజీపీఎస్సీ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్. మరి వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి పోస్ట్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సో మ్యాథమెటిక్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అభ్యర్థులు ఎంఈడి చేసి ఉండాలి. సో ఎంఈడితో పాటు ఖచ్చితంగా అభ్యర్థులు పీజీ చేసి ఉండాలి. సో సంబంధిత సబ్జెక్ట్ లో ఎంఎస్సీ చేసి అంటే పీజీ చేసి దాంతో పాటుగా ఎంఈడి, సో బీఈడి అయిపోయి ఎంఈడి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఈ పోస్టులు ఏవైతే ఉంటాయో ఈ లెక్చరర్ పోస్టులు సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, సో ఈ లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉంటాయో వీటికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఎంఎస్సీ అంటే
పీజీ చేసినటువంటి అభ్యర్థులు, సంబంధిత సబ్జెక్టులలో పీజీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ పీజీ చేసి దాంతో పాటుగా ఎంఈడీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ప్రతి పోస్టు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లో అంటే టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో మీరు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అదేవిధంగా సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి అక్కడ కూడా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఇది మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి. మరి వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వీరికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కూడా పేపర్ 1, పేపర్ 2, సో 2 పేపర్లు ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ కూడా పేపర్ 1 అనేది కామన్ గా ఉంటుంది. పేపర్ 2 మాత్రం ఇండివిజువల్ గా సబ్జెక్ట్ వారీగా సపరేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి, తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా సోషల్ స్టడీస్ అనుకోండి, సోషల్ స్టడీస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఆ విధంగా మనకు పేపర్ 2 అనేది డిఫరెంట్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. పేపర్ 1 మాత్రం జిఎస్ ఉంటుంది. పేపర్ 2 మాత్రం కోర్ సబ్జెక్ట్. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. సో మరి ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనం చూసినట్లయితే పేపర్ 1, సో ఎస్పెషల్లీ పేపర్ 1 వచ్చేసరికి 150 మార్కులు. సో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్క్స్ ఉంటుంది అనమాట. సో జిఎస్ మొత్తం మనకు సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ 2 వచ్చేసరికి మనకు 150 ప్రశ్నలు ఉంటాయి కానీ 300 మార్కులు ఉంటుంది. సో ప్రతి ప్రశ్నకు ఇక్కడ 2 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. సో ఇది మనకు పేపర్ 2కి సంబంధించి. సో మరి ఒకసారి పేపర్ 1 సిలబస్ ఒకసారి చూసినటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే పేపర్ 1 మనకు బైలింగ్వల్, సో తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది. పేపర్ 2 మాత్రం తెలుగు సబ్జెక్ట్ వచ్చేసరికి తెలుగులో ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులు అన్ని కూడా తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది. ఓకేనా. సో పేపర్ 1 తెలుగు ఇంగ్లీష్ లో ఉంటుంది. పేపర్ 2 కూడా తెలుగు ఇంగ్లీష్ లో ఉంటుంది. కానీ లాంగ్వేజెస్ సబ్జెక్ట్ ఏవైతే ఉంటాయో ఆ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. సో ఇది అభ్యర్థులు గమనించవలసిన విషయం. అదేవిధంగా మనకు పేపర్ 1 సంబంధించిన సిలబస్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో మనకు 150 ప్రశ్నలు అనుకున్నాం కదా. సో ఇందులో మొత్తం మనకు దాదాపుగా 15 సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ 15 సబ్జెక్టులలో ఒకటి కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్. సో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, జాతీయ అంశాలు కావచ్చు, అంతర్జాతీయ అంశాలు కావచ్చు. సో వాటితో పాటుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, సో స్పెషల్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్, ఎస్పెషల్లీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, దాంతో పాటుగా ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎస్పెషల్లీ మనకు తెలంగాణ ఎకానమీ వచ్చేసరికి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 సంబంధించి ఏదైతే ఉందో, అంటే 25కి సంబంధించి 26 లో మనకు రిలీజ్ చేయడం జరిగింది కదా. సో అది మనకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల మనకు ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా ఇక్కడ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, సో ఈ 2 జాగ్రఫీ కూడా ఎక్కువ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటుగా సో ఇండియన్ హిస్టరీ, సో ఎస్పెషల్లీ నేషనల్ మూవ్మెంట్, అంటే ఆధునిక చరిత్ర ఏదైతే ఉందో, సో ఆధునిక చరిత్ర మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకుంటాం కదా. సో ఇది మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ పాలిటీ లోకల్ గవర్నెన్స్ తో పాటుగా ప్రతి ఒక్కటి, సో సెంట్రల్ అంటే యూనియన్ గవర్నమెంట్, తెలంగాణ సంబంధించి అంటే రిపీట్ యూనియన్ గవర్నమెంట్, దాంతో పాటుగా స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా కోర్టులు అంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇతర ఏవైతే అంశాలు ఉంటాయో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటుగా మనకు సోషాలజీ నుంచి టాపిక్స్ కూడా కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. సోషల్ ఎక్స్క్లూజన్, అదేవిధంగా రైట్స్ ఇష్యూస్ సచ్ యాస్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజాబిలిటీస్ ఎక్సెట్రా. సో ఇవి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ వీటి మీదనే మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే సోషాలజీ సంబంధించిన టాపిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ కల్చర్ మరియు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, సో ఎస్పెషల్లీ తెలంగాణ కల్చర్ లో వచ్చేసరికి తెలంగాణ పండుగలు కావచ్చు, తెలంగాణ వివిధ టెంపుల్స్ కావచ్చు, సో తెలంగాణలో ఉన్నటువంటి ఆచారాలు కావచ్చు, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు అధిక ప్రశ్నలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ పాలసీస్, ఎస్పెషల్లీ మనకు తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, సో 2023 డిసెంబర్ ఏర్పడింది కదా. సో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివిధ పథకాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీరు అధిక మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా లాజికల్ రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ అని చెప్పుకుంటాము. సో లాజికల్ రీజనింగ్ సంబంధించిన టాపిక్ నుంచి దాదాపుగా మనకు 20 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఎగ్జామ్ లో కూడా. సో ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు, అది కూడా ఎవరైతే అభ్యర్థులు సో మెంటల్ అబిలిటీస్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ పట్టు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా బేసిక్ ఇంగ్లీష్, ఇది మనకు 10th స్టాండర్డ్ లెవెల్లో మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. గ్రామర్ సంబంధించిన టాపిక్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది బేసిక్ ఇంగ్లీష్, ఇది కూడా మనకు దాదాపు 15 నుంచి 20 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు పేపర్ 1 ఈ విధంగా ఉంటుంది. మరి పేపర్ 2 సిలబస్ చూసినట్లయితే పేపర్ 2 అనేది మనం ఇందాక చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఎంఈడి రిలేటెడ్ ఏవైతే ఉంటుందో ఆ రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే మనకు పేపర్ 2 లో ఉంటాయి. సో పేపర్ 2 లో కూడా సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పి మనకు, అంటే పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పి, పార్ట్ ఏలో 75 ప్రశ్నలు, పార్ట్ బిలో మనకు 75 ప్రశ్నలు ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ప్రతి ప్రశ్న కూడా 2 మార్కులు చొప్పున 300 మార్కులు ఉంటాయి. సో ఇది మనకు
సిలబస్ ఓవరాల్ గా అనమాట. సో ఇది మనకు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ డైట్ లెక్చరర్ సంబంధించిన నోటిఫికేషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మరియు మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.